మిరపకాయలు చూడుండ్రి ఎంత లోపల కాసినవో. నేను కంది చేనులో మిరప మొక్కలు పెట్టిన నీడకు మంచిగా కాస్తాయని. అయితే చూసిన వాళ్ళు అన్నారు, అయ్యో గా మిరప మొక్కలు కంది చేనులో పెడుతున్నావు అవి ఎట్లా కాస్తాయి అని అన్నారు. కానీ నిజానికి సెమీ షేడ్లోనే మంచిగా ఉంటాయి మిరప మొక్కలు. సెమీ షేడ్ అంటే సగం షేడ్ అన్నమాట. అంటే మనము మునగ ఇట్లా కంది అవి చిన్న చిన్న ఆకులు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న ఆకులు ఉన్న చెట్ల కింద మిర్చి పెట్టినట్టయితే ముడత రాదన్నట్టు. ముడత రాదు, పురుగు రాదు, అసలు ఏం రాదు. ఎంత మంచిగా ఉన్నాయి చూసిండ్రా మిరప చెట్లు, ఎంత మంచిగా ఉన్నాయి నీట్గా ఆకులు. మిరపకాయలు కూడా ఎంత బాగున్నాయి. మిరప చెట్లకు ముడత ఎందుకు వస్తుందంటే ఎండలో ఉండడం వల్ల. ఎండకే ముడత వస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మిరప మొక్కలు. అసలు వాటికి ప్రతిరోజు నీళ్ళు పెట్టాలి, రోజు నీళ్ళు పెట్టాలి. రోజు తప్పించి రోజు మందు కొడతారు. ఎందుకంటే ఎండలో ఉండడం వల్ల అవి ఎండకు మొత్తం ఇట్లా వల్లిపోయినట్టయి, ఆ ముడత వచ్చి అదేదో పేను బంక వచ్చి దోమ వచ్చి ఘోరంగా అయితే అసలు మిరప తోటలు. అందుకే రోజు తప్పించి రోజు మందులు కొడుతూ ఉంటారు, స్ప్రే చేస్తారు. ఈ అమ్ముకునే వాళ్ళు అంటే కమర్షియల్గా మిర్చి పంటలు వేసేవాళ్ళు చాలా స్ప్రే చేస్తారు. అన్ని పంటల కంటే మిర్చి పంటకే ఎక్కువ స్ప్రే చేస్తారు మందులు. మనం ఈ విధంగా ఇంటి మందం పెట్టుకున్నా కూడా ఇట్లా ఇంటి తోట ఉన్నవాళ్ళు, కిచెన్ గార్డెన్ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక చెట్టు నీడన మిరప మొక్క పెట్టి చూడండి ఎంత మంచిగా ఉంటుందో. మనం ఏం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, ఏం మందులు వేయాల్సిన అవసరం లేదు. చూడండి నేను ఇక్కడ ఎన్ని మొక్కలు పెట్టినో. మిరప చెట్లు ఉన్నాయి, ఇంకా కంది ఉంది, మన కందగడ్డ ఉంది, చిలగడ దుంప అంటాం కదా ఆ తీగ ఉంది. ఇంకా పక్కనే నేను వాము మొక్కలు పెట్టిన. వాము మొక్క ఘాటుకు ఈ మిరప మొక్కలకి ఎలాంటి చీడ రాకుండా ఉంటుందని ఒక మొక్కకు ఇంకొక మొక్కను సహాయం చేసుకునేటట్టు పక్క పక్కనే రకరకాల మొక్కలు పెట్టాలని నేను బంతి మొక్కలు పెట్టిన. ఇంకా బంతి పూల వాసనకి కూడా పురుగు రాకుండా ఉంటుందని చెప్పి ఇంకా బంతి పూలు అటు చివర ఉన్నాయి అన్నట్టు, ఒడ్డు చుట్టూరంగా బంతి మొక్కలు ఉన్నాయి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి అసలు. కందికాయ ఇంకా పచ్చి కందికాయ ఉన్నది, ఎండిందంతా కోసి పక్కన పెట్టినాం. అది కంది చెట్లు బాగా గుబురుగా ఉన్నాయి.